అబ్బబ్బా కరవమంటే కప్ప కోపం విడవమంటే పామ కోపం అన్నట్టు అయిపోయింది సిచ్యువేషన్. మా చిన్నోడు చిత్ర విచిత్రంగా గుళ్ళోకి వెళ్ళి పంతులు గారు లేని సమయంలో ప్రసాదాల గిన్నె అయితే తీసుకొచ్చేసేసి తను తిన్నదే కాకుండా అందరికీ కూడా పంచి పెడుతున్నాడు, అలాగే తినిపిస్తున్నాడు కూడా. ఏం చెప్తాం చెప్పండి, తప్పమ్మా చేయకూడదు అని చెప్తాము. ప్రసాదాల గిన్నె ఎక్కడ తీసుకొచ్చావు అమ్మా దారి చూపిస్తూ లోపలికి తీసుకెళ్లాడు. సో అక్కడ ఉన్నాయి ప్రసాదాలన్నీ కూడా అని చెప్పేసి చూపిస్తున్నాడు అనమాట. చూడండి శివమందిరం అంతా కూడా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఇక్కడ సైడ్ కార్నర్ లో ఒక టేబుల్ అయితే వేసి ఉంటుంది అనమాట. సో పంతులు గారికి ఇచ్చేవన్నీ కూడా దానాలు అవన్నీ. మన సైడ్ అయితే రైస్ ఎక్కువగా దానం చేస్తూ ఉంటాం పంతులు గారికి, కానీ ఇక్కడైతే గోధుమ పిండి అలా దానం చేస్తూ ఉంటారండి. అలాగే వాళ్ళకి తోచినట్టుగా స్వీట్ అలాగే ఏదన్నా లడ్డు గానీ మిక్చర్ గానీ అలా ప్రసాదం కింద పెడుతూ ఉంటారు. ఇక ఎదురుగా అయితే శివుడు అయితే ఉంటాడండి, పక్కనే సైడ్ కార్నర్ లో అయితే ఆంజనేయ స్వామి ఉంటారు. ఇక యువతలకి రాగానే రాధాకృష్ణులు అలాగే కనదుర్గమ్మ వారు అయితే ఉంటారు. ఇంకా 365 వత్తులు నలుగురు 4 కట్లు అయితే వెలిగించాము. అందులో ఎవరిది అయితే ముందుగా మంచిగా వెలిగి కొండెక్కుతుందో వాళ్ళ జీవితం అంత బాగుంటుంది అంటారు. మీరేమంటారో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.